చెడు వ్యసనాలకు బానిసైన ఆ వ్యక్తి యజమాని ఇంటికే కన్నం వేశాడు. ఇంటి పరిసరాలు క్షుణ్ణంగా తెలిసిన అతను దొంగతనం చేసే ముందు సీసీ కెమెరాలు గుర్తించకుండా, ఎటువంటి ఆధారాలు లభించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. చివరకు పోలీసుల లోతైన దర్యాప్తులో దొరికిపోయాడు. కటకటాల పాలయ్యాడు. ఈ చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి ఓం ప్రకాష్ అనురాగ్. ఇతను హైదరాబాద్ అల్వాల్ నివాసి. కొంతకాలంగా లగ్డీ కాపుల్కు చెందిన శ్రీకాంత్ అనే వ్యాపారి వద్ద పనిచేస్తున్నాడు. నెలకు 9,000 రూపాయలు జీతం తీసుకుంటున్నాడు. చెడు వ్యసనాలకు బానిసైన అనురాగ్ అన్నం పెట్టే యజమాని ఇంటికే కన్నం వెయ్యాలని భావించాడు. శ్రీకాంత్ తన కుటుంబంతో సహా బయటకు వెళ్లిన సమయాన్ని అదునుగా భావించిన అనురాగ్ తన పథకాన్ని అమలు చేశాడు. అడుగడుగునా ఉన్న నిఘా కెమెరాలకు చిక్కకుండా బుర్కా ధరించాడు. యజమాని ఇంట్లో వేలిముద్రలు పడకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. 44 తులాల బంగారం, 30,000 నగదు దొంగతనం చేసి దర్జాగా వెళ్లిపోయాడు. బాధితుడి ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులు సీసీ కెమెరాల దృశ్యాలను క్షుణ్ణంగా పరిశీలించారు. లోతైన దర్యాప్తులో బుర్కా ధరించి వచ్చింది పురుషుడని అధికారులు నిర్ధారణకొచ్చారు. అతను కుంటుతూ నడుస్తూ ఉండటం, ఎత్తు, ఇతర పోలికలను బట్టి దొంగతనం చేసిన వ్యక్తి అనురాగ్ అని అనుమానం వచ్చి ఆ దిశగా విచారణ జరపడంతో అసలు విషయం బయటపడింది. మనుషులు అబద్ధం చెప్తారు కానీ కెమెరా కానీ మెషిన్ కానీ అబద్ధం చెప్పదని ఒక సామెతను దాన్ని మేము ఛాలెంజ్ తీసుకొని ఆ సీసీ కెమెరా ఫుటేజ్ను దాదాపు 100 సార్లు చూసిన తర్వాత వచ్చినటువంటి చిన్న క్లూ ఆధారంగా మేము ఈ సస్పెక్ట్ను ఐడెంటిఫై చేసి ఓం ప్రకాష్ అనురాగ్ అని, ఇతను బేసికలీ తమిళియన్, ఇతను తమిళనాడు నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడడం జరిగింది. రకరకాల దురలవాట్లకు బానిసై తాగడము, తర్వాత ఇతర అలవాట్లని ఫ్యామిలీ నెగ్లెక్ట్ చేస్తున్నాడు. తర్వాత ఇతనికి ఒక వేరే సంబంధాలు ఉన్నాయి. మరి దాన్ని ఈ లావిష్ లైఫ్ స్టైల్కు సరిపడా డబ్బు వస్తలేదు కాబట్టి యజమాని ఇంట్లోనే దొంగతనం చేయాలని చెప్పి భావించి కొన్ని రోజుల క్రితము ఆ యజమానికి సంబంధించిన ఇంటి కీని ఒకటి దొంగతనం చేసినాడు. ఆ సీసీ కెమెరాలు పట్టిస్తాయని చెప్పి ముందు జాగ్రత్త చర్యగా సికింద్రాబాద్ ఏరియాలో బుర్కా, స్కార్ఫ్, గ్లోవ్స్, సాక్స్ ఇవన్నీ కొనుక్కొని అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. ఎటువంటి పరిస్థితుల్లో ఏమాత్రం ఎక్స్పోజ్ అవ్వకుండా, బాడీ ఎక్స్పోజ్ అవ్వకుండా అతను జాగ్రత్తలు తీసుకున్నాడు. ఈ దొంగతనం చేసిన తర్వాత కవర్ తీసుకుని అదే పద్ధతిలో మళ్ళీ లగ్డికాపూల్ ఏరియాకు వచ్చి వాటర్ తీసుకుని వెళ్ళిపోవడం జరిగింది. ఘటనా స్థలంలో ఎటువంటి ఆనవాళ్లు దొరకనప్పటికీ దొంగతనం జరిగిన కేవలం 48 గంటల్లోనే నిందితుడిని పట్టుకోవడం సీసీ కెమెరాల వల్లే సాధ్యపడింది. చోర శిఖామణులకు ఈ ఘటన ఓ హెచ్చరిక లాంటిదని పోలీసు ఉన్నతాధికారులు పేర్కొన్నారు.